రివ్యూ ఆఫ్ తుడరం తెలుగు డబ్ మూవీ. తుడరం అంటే టు బి కంటిన్యూడ్ అని అర్థం. దీని ఎండింగ్ చూస్తే ఆబ్వియస్గా టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చినట్టే ఉంటుంది. అండ్ ఇది థియేటర్కల్ రిలీజ్ అయినప్పుడు చూడడానికి లేట్ అయిందని ఇంకా వదిలేసా. ఓటీటీ వచ్చాక చూసి రివ్యూ పెడదామని ఫిక్స్ అయ్యాను. ఫైనల్లీ ఇప్పుడే హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంటే చూసేశాను. ఎంపురాన్తో 200 కోట్లు దాటి 50 డేస్ తిరగకుండానే ఈ తుడరంతో మరోసారి 200 కోట్లు కొట్టిన 2025 ఒక్కొక్క హీరో ఐ థాట్ మోహన్ లాల్ గారే. మలయాళంలో ప్రజెంట్ సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఇది. 2025 ఇప్పటి వరకు 4th ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సెన్సేషనల్ రివెంజ్ బ్లాక్ బస్టర్. కమింగ్ టు ది పాయింట్, ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ ఏదో అలా అలా వెళ్ళిపోయినా కథలో ఎంటర్ అయినప్పటి నుండి చివరి వరకు పోలీసుల మీద పెచ్చ కోపం తెప్పించింది. ఫ్లాష్ బ్యాక్ ఎమోషనలైజ్ చేసింది. ప్రొటాగనిస్ట్ అర్జెంట్గా క్రిమినల్స్ని కనుక ఇప్పుడు చంపకపోతే నాకు వచ్చి చంపారన్నంత కసి తెప్పించింది ఆ స్టోరీ. నేరేషన్ అయితే చాలా గ్రిప్పింగ్గా తీసుకెళ్లారు. ఒక కామన్ మ్యాన్కి పోలీసుల ద్వారా జరిగిన అన్యాయాన్ని అతను ఎలా ఎదిరించాడు అనేదే దీని కథ. ఇలాంటి రివెంజ్ ప్లాట్ మనకేం అంత కొత్త కాకపోవచ్చు, కానీ ఇందులో బ్యూటీ ఏంటంటే హీరోతో పాటు సిఐ, ఎస్ఐ వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ అండ్ వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్ మనల్ని ఆ కథలోకి ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళ మీద పేకల్దాకా కోపం తెప్పిస్తాయి. అండ్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని తెలిసినా మనం ఈ విధంగా రియాక్ట్ అవుతున్నాం అంటే అదే గ్రేట్ యాక్టింగ్ అనాలి. ఆ విషయంలో బీను అండ్ ప్రకాష్ వర్మ గారు ఇరగదీశారు. అండ్ మోహన్ లాల్ గారి యాక్టింగ్కి ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చో యాంటగనిస్ట్గా ప్రకాష్ వర్మ నటనకి అంత ఎప్రిషియేషన్ ఇవ్వాలి. ఆయన అలా కన్నింగ్గా నవ్వుతుంటే రగిలిపోయేది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అండ్ మోహన్ లాల్ గారి ఫ్యాన్స్కి అయితే ఇది ఐ ఫీస్ట్. భలే ఎలివేషన్స్ పడతాయి. సెకండ్ హాఫ్లో 3-4 సీన్స్లో ఆయన ప్రెజెన్స్కి విజిల్ కొట్టకుండా ఉండలేవు. ఇంకా డైరెక్టర్ తరుణ్ మూర్తి గారు లాల్ అంకుల్ని ఎలా ఎలివేట్ చేయాలో అంత రాగా ఎలివేట్ చేశారు. ఆయన రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మనల్ని కథలో నుంచి అస్సలు డైవర్ట్ చేయదు. వీలుంటే ఆయన ప్రీవియస్ తీసిన 2 మూవీస్ చూడండి, ఆపరేషన్ జావా అండ్ సౌదీ వెళ్ళాక, 2 కూడా బాగుంటాయి. అండ్ శోభన గారు, చైల్డ్ యాక్టర్స్ వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. అసలు మన తెలుగులో ఇలాంటి కథలు, ఇలాంటి రాగా ఉండే నెరేషన్లు ఎందుకు చేయరో అర్థం కాదు. ఫస్ట్ మనలో ఎవరో ఒక స్టార్ హీరో ఇలాంటివి అటెంప్ట్ చేస్తేనే కదా మన ఆడియన్స్ చూస్తారో లేదో తెలిసేది. సింపుల్ బడ్జెట్లో ఓన్లీ రైటింగ్ మీద డిపెండ్ అయ్యే ఇలాంటి కథలు తెలుగులో ఎప్పుడు వస్తాయో, ఎవరు తీస్తారో, అసలు తీస్తారో లేదో కూడా డౌటే. ఇదే మూవీ యాజ్ ఇట్ ఈజ్ వెంకీ మామ కానీ చిరంజీవి గారు కానీ చేసి ఉంటే చాలా బాగుండేదని నా ఒపీనియన్. అండ్ ఓవరాల్ అస్సలు డౌట్స్ ఏం పెట్టుకోకండి, 100% మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదని నా గట్ ఫీలింగ్. ఆల్రెడీ ఈ మూవీ చూసిన వాళ్ళు ఉంటే మీ ఒపీనియన్ని మెన్షన్ చేయండి. అలాంటి కంటెంట్ ఏమి ఉండదు. హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, ఫ్యామిలీతో చూసేయచ్చు. బట్ స్లో నెరేషన్ ఉంటుంది. మలయాళం ఫిలిమ్స్ అంటేనే అంతా, కాబట్టి బీ ప్రిపేర్డ్. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.